రాహుల్ ద్రావిడ్ సంచలన నిర్ణయం, క్రికెట్ జట్టు యజమానిగా. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మరో కీలక అడుగు వేశారు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ద్రావిడ్ ఇప్పుడు ఫ్రాంచైజీ ఓనర్ గా మారారు. యూరోపియన్ T20 ప్రీమియర్ లీగ్ లో డబ్లిన్ జట్టు యాజమాన్య హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. ఆటగాడిగా కోచ్ గా సక్సెస్ సాధించిన ద్రావిడ్ ఇప్పుడు మేనేజ్మెంట్ స్థాయిలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. యూరోప్ లో క్రికెట్ ను మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభమవుతున్న EPL లో ద్రావిడ్ ఒక జట్టును కొనుగోలు చేశారు. ఈ జట్టుకు డబ్లిన్ గార్డియన్స్ అని పేరు పెట్టారు. విశేషం ఏమిటంటే ఈ లీగ్ కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రమోటర్ గా వ్యవహరిస్తున్నారు. డబ్లిన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ద్రావిడ్, అభిషేక్ కలిసి పాల్గొని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. యూరోప్ లో యువ ఆటగాళ్లకు వేదిక కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ద్రావిడ్ తెలిపారు. ఈ టోర్నీని ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఆమ్స్టర్డామ్, రోటర్డామ్ నగరాలు నుంచి 6 జట్లు తలపడనున్నాయి. కేవలం ద్రావిడ్ మాత్రమే కాకుండా గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ వా, క్రిస్ గేల్, జాంటీ రోడ్స్ వంటి దిగ్గజాలు కూడా వివిధ జట్లకు యజమానులుగా ఉండటం ఈ లీగ్ విశేషం. మిచెల్ మార్ష్, హెన్రిచ్ క్లాసెన్, డుప్లెసిస్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీలో సందడి చేయబోతున్నారు. క్రికెట్ అనగానే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలని గుర్తిస్తాం. కానీ ఇప్పుడు యూరోప్ లో కూడా ఈ ఆటను వేగంగా విస్తరించాలని భావిస్తున్నారు. అందుకే ఈ క్రాస్ బోర్డర్ ఫ్రాంచైజ్ మోడల్ ను తీసుకొచ్చారు. ద్రావిడ్ లాంటి అనుభవజ్ఞుడు ఒక జట్టును నడిపించడం వల్ల అక్కడి యువ ఆటగాళ్లకు ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోచ్ గా టీమిండియాకు T20 వరల్డ్ కప్ అందించిన ద్రావిడ్ ఇప్పుడు ఓనర్ గా తన జట్టును ఎలా నడిపిస్తారో వేచి చూడాలి. రాహుల్ ద్రావిడ్ మరో కొత్త బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఓనర్ గా ఆయన తన జట్టును ఛాంపియన్ గా నిలుపుతారా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ద్రావిడ్ యాజమానిగా మారడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.